హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శాంసంగ్ గెలాక్సీ Y2s ని S6 102ని 2.3.6 వర్షన్ని కిట్క్యాట్ 4.4.2గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం 4.4.2గా మార్చుకోవడానికి మనకు రెండు అప్లికేషన్లు కావాలి. అందులో CWM 6102 జిప్ ఫైల్ ఒకటి, కిట్క్యాట్ 4.4.2 జిప్ ఫైల్ ఒకటి మనం డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో SD కార్డులో ఉంచుకోవాలి. పవర్ ఆఫ్ చేసి మనం ఇప్పుడు రీబూటింగ్ చేయాలి. రీబూటింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. అప్ యారో అండ్ పవర్ ఆప్షన్ అండ్ మిడిల్ బటన్ మూడు ఒకేసారి నొక్కితే మనకు వచ్చేసి బూట్ మెనూ వస్తుంది. మనకి ఇలా బూట్ మెనూ చూపించింది. ఇది ఎంచుకోవాలి. ఇప్పుడు మనం అప్ అండ్ డౌన్ యారోస్ని క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మిడిల్ బటన్ క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అయింది. వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అనేది ఓకే చేసుకోగలనే. మనకి అందులో డిలీట్ ఆల్ యూజర్స్ అనేది సెలెక్ట్ చేసి ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మనం వైప్ క్యాచీ పార్టీషన్స్ అనేది ఓకే చేసుకోవాలి. క్యాచీ పార్టీషన్స్ ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు రీబూట్ సిస్టమ్ నో అని వస్తుంది. అప్లై డేటా ఫ్రమ్ SD కార్డ్. అప్లై డేటా ఫ్రమ్ SD కార్డ్ అన్నప్పుడు అప్లై డేటా ఫ్రమ్ SD కార్డ్ని క్లిక్ చేస్తే మనం అందులో మనం CWM అనే ఫైల్ని మనం ఎందులో సేవ్ చేసామనేది చూసుకోవాలి. నేను ఆండ్రాయిడ్ అనే అప్లికేషన్లో కాపీ చేశాను. దాన్ని ఓకే చేసిన తర్వాత CWM అనే దాన్ని ఓకే చేయాలి. మీకు అప్పుడు అది కాపీ అవుతుంది. ఈ ఆప్షన్స్లో మనం వైప్ డేటా రీసెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వైప్ డేటా రీసెట్ అనేది సెలెక్ట్ చేసుకొని అందులో డిలీట్ ఆల్ యూజర్స్ అనేది మనం డిలీట్ చేసేయాలి. మనకి డిలీట్ అయిపోయి వస్తుంది. మళ్ళా ఆప్షన్స్లో వైప్ క్యాచీ పార్టీషన్స్ అనేది మనం ఓకే చేసి క్యాచీ పార్టీషన్స్ కూడా ఓకే చేయాలి. దాని తర్వాత మనకి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్వాన్స్, దాన్ని ఓకే చేసుకోవాలి. మనకు వచ్చిన ఆప్షన్స్లో డెలివరీ క్యాచీ అనేది ఓకే చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ డెలివరీ క్యాచీని కూడా డెలివరీ క్యాచీ కొట్టిన తర్వాత దాని కింద వైప్ బ్యాటరీ స్టార్ట్స్ అని ఉంటుంది, దాన్ని ఓకే చేయాలి. ఓకే చేసి వైప్ బ్యాటరీ స్టార్ట్స్ అనేది ఓకే చేసుకోవాలి. కొట్టిన తర్వాత మనం బ్యాక్ బటన్ నొక్కాలి. బ్యాక్ కొట్టిన తర్వాత మౌంటైన్ స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఆ మౌంటైన్ స్టోరేజ్ అనేది ఆప్షన్ని ఓకే చేయాలి. మౌంట్ డేటాలోకి వెళ్ళిన తర్వాత మౌంట్ డేటా అనేది ఒకటి ఉంది. మౌంట్ డేటా SD కార్డ్ అనేది ఒకటి ఉంది. మనకు ఇప్పుడు అన్నీ అన్మౌంట్ అని కావాలి. దాని మీద ఓకే చేద్దాం. అన్మౌంట్ అని వస్తుంది. దాని కింద దాన్ని కూడా SD కార్డ్ అనే దాన్ని కూడా ఓకే చేద్దాం. అన్మౌంట్ అని వస్తుంది. ఇప్పుడు మొత్తం అన్మౌంట్లోకి వచ్చినాయి కాబట్టి మనకు వచ్చేసి ఈ ఆప్షన్స్లో ఫార్మేట్ డేటా అనేది కొట్టండి. డేటాని ఫార్మేట్ని కొట్టండి. ఓపెన్ అయిన తర్వాత మీకు దీంట్లో ఫార్మేట్ SD కార్డ్ అని ఉంటుంది. ఫార్మేట్ మాత్రం చేయొద్దు. ఫార్మేట్ క్యాచీ అని ఉంటుంది, దాన్ని ఫార్మేట్ చేయండి. ఓకే చేసి కొట్టండి. దాని తర్వాత సిస్టమ్ ఫార్మేట్ అనేది ఓకే చేయండి. సిస్టమ్ ఫార్మేట్ని కొట్టండి. మీకు ఇప్పుడు సిస్టమ్ ఫార్మేట్ అవుతుంది. వెయిట్ చేయండి. మనకి మరలా మౌంట్ డేటా అండ్ మౌంట్ SD కార్డ్ అని వచ్చింది. మళ్ళీ మనం దాన్ని అన్మౌంట్ చేద్దాం. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. అందులో ఇన్స్టాల్ జిప్ ఫ్రమ్ SD కార్డ్ అని ఉంది, దాన్ని ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత వచ్చిన వాటిలో మొదటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్స్లో మనం ఆండ్రాయిడ్లో అనేది సేవ్ చేసుకున్నాం కాబట్టి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిట్క్యాట్ 4.4 అనే అప్లికేషన్ ఉంటుంది, దాన్ని ఓకే చేయండి. ఇన్స్టాల్ కిట్క్యాట్ అనేది ప్రెస్ చేయండి. మీకు ఇన్స్టాల్ అనేది జరుగుతూ ఉంటుంది.
మీకు దానికి ఒక 2-3 మినిట్స్ అనేది పడుతుంది, వెయిట్ చేయండి. మనకి ఇన్స్టాలింగ్ అయిపోయిన తర్వాత చూస్ జిప్ ఫ్రమ్ SD కార్డ్ అయినా వస్తుంది. బ్యాక్ బటన్ కొట్టేసి రీబూట్ సిస్టమ్ నౌ అనేది నొక్కండి. మన సిస్టమ్ అనేది అప్డేట్ అయ్యి మీకు ఇప్పుడు రీబూట్ అవుతుంది, అంటే రీస్టార్ట్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఆనంద్ 10,000 ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ Y2S వర్షన్ అనేది మారింది. ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే మీరు మన వర్షన్ ఇప్పుడు 4.2 అనేది చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి.